హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము బర్రెల తోటకి వచ్చాం. ఎగురు తొందరనిందనుకో మనం ఏం చేయలేం. అరవకు అవి తీగరే తీగు యూట్యూబ్ ఛానల్ డిలీట్ అవుతురా. మనం ఏంటి ఇట్లేదు మంటం ఎవరికేం కావాలంటే గోడ దూకేచ్చు. రండి పదండి ముందుకు, పదండి పోదాం 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 పై పైకి. మామ రీసెంట్గా పార్వతీపురం వచ్చాం కదా, పార్వతీపురం నుంచి లోపలికి మారుమూల పల్లెటూరుకి అయితే వచ్చాము. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీడియో పూర్తిగా చూడు, నీకే అర్థమవుతుంది. ఈ వీడియో ఇంత బాగా వస్తుందని చెప్పి మేము అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. మీ డిమాండ్స్ ఏంటి? అదే మీకు ఇంకా ఏం కావాలి చెప్పండి. ఏది కావాలి చెప్పు చెప్పు. గేదెలు కావాలి, ఇద్దరు బామ్మలు కావాలి ఇప్పుడు. బాగా చెప్పి బావలు కావాలి. అసలుడే గాని మహానుభావుడు. పుష్ప సినిమాకి తీసుకెళ్దాం. ఈ సైకిల్ ఒక చక్రం ఉంది, హ్యాండిల్ ఉంది, కాకపోతే దీని సామాన్ అయితే లేదు ఇక్కడ. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అయి ఉంటుంది కామెంట్ చేయండి. ఇది ఒక యాంటిక్ పీస్ తెలుసా? మాకు తెలుసులేరా. సరే ఈ యాంటిక్ పీస్ని జాగ్రత్తగా భద్రపరుద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో ఒక్కో సైట్ సెంట్ వచ్చేసి ఎంత ఉంటుంది? వచ్చి ఒక 80 లక్షలు ఉంటుంది. 80 నుంచి 1,00,000 రూపాయల దాకా ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది కూడా. చాలా బాగుంటుంది, ఏ పొల్యూషన్ ఉండదు, ఏం ఉండదు, హ్యాపీగా. ఓన్లీ ప్రకృతి మాత్రం. ఎవరికేం కావాలంటే గోడ దూకేచ్చు. గోడ దగ్గర దాంట్లో తిరగలేదు మరి. ఇంకా గోడ దూకాల్సిన అవసరం కూడా లేదు, వెనకాల వెళ్ళిపోతాయి. అది మా ఓడు ఈ చెట్టు కింద బాగా సూట్ అయ్యాడు. ఏంటది? కాయ కచోరియా? నువ్వు జగన్ దగ్గర భయపడుతున్నావు నువ్వు. మరి దేనికి వేసావు మరి? ఎవరికి వేసావు చెప్పు మరి. చంద్రబాబు నాయుడు వేసావా? మరి అది చెప్పడానికి ఏమి మరి? ఎంత వస్తుంది పెన్షన్ ఇప్పుడు? 6,000. ఏం చేస్తారు 6,000? తింటారా? అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఆవులు ఎక్కువ ఉన్నాయండి, గేదెలు తక్కువ. గేదెలు లేవు నా ఊరిలో, అసలు ఒక గేదె కూడా ఉంది. ఓకే, మరి గేదె పాలు కావాలంటే గేదె పని ఎవరికి కావాలి? ఓన్లీ ఆవు పాలే తాగుతారా? ఇక్కడ అందరూ ఆవు పాలే తాగుతారంట, గేదె పాలు దొరకవంట. అసలు గేదెలే లేవండి ఈ ఊర్లో. హైలైట్ కదా. మనం వైపేమో ఆవులు ఫ్రీగా పాలు దొరికినా మనం తాగం. ఇక్కడేమో ఆవు పాలే, ఇక్కడ ఆవు పాలే తాగుతారంట ఇక్కడ అందరూ. గేదె పాలు గేదె పాలు. మేము పాలు తాగుతాం. మనం ఆగిపోదు. మీ వయసు ఎంత ఉంటుందండి? నా వయసు 90 వస్తుంది కదా. 90 ఉంటాయా? దాటి 90 దాటుతాయా? తాతగారు సెంచరీకి దగ్గరగా ఉన్నారా? ఏంటి తాత ఒక్కలేనండి, అవమ్మ కూడా ఉంది ఇంకా. అవునా? ఇక్కడ 100 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటారా? బా అప్పమ్మ ఎన్ని సంవత్సరాలు చచ్చిపోతుంది? 100 సంవత్సరాలు. 120. ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు? చనిపోయి 2 years అవుతుంది. ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ఆవిడంటే 120 సంవత్సరాలు బతికారంట. వావ్. మన వైపు ఎంత 60-70కి టికెట్ కూడా వేస్తున్నారు. అప్పమ్మ నీకంటే ఎన్ని సంవత్సరాలు పెద్ద ఉంటుంది? తాతగారు కొద్ది కామెడీ కూడా చేస్తున్నారు. రండి పదండి ముందుకు, పదండి పోదాం 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 పై పైకి. ఏం నాయుడు? గంగు నాయుడు తాతగారు అంట, గంగు నాయుడు గారు. ఎప్పుడు చిన్నప్పుడే వెళ్ళిపోయారు. ఈయన చిన్నప్పుడే వెళ్ళిపోయారంట. ఆయన నేను పుట్టక ముందులో వెళ్ళిపోయాను. నేను ఆ పుట్టక ఎర్రం ఉండేది నేను చిన్నప్పుడు. ఈ ఇత్తడి సామానం చాలా అరుదుగా కనబడుతూ ఉంటాయి మన వైపు. ఇక్కడైతే అందరికి కామన్గా ఉంటుందంట. ప్రతి ఒళ్ళకి అందరికీ ఇత్తడి సామానం అయితే కంపల్సరీ మ్యాండేటరీ. ఇక్కడ వీళ్ళు ఎలా ఉందంటే, మన సైడ్ డూప్లెక్స్ బిల్డింగ్లు ఉంటాయి కదా, లోపల మెట్లు ఉండి సేమ్ ఇల్లు కూడా అలాగే ఉంది. ఇక్కడ కిచెన్ ఎలా ఉందంటే, ఈ మెట్లు ల్యాండింగ్ ఉంది కదా, దాని కింద నుంచి పైకి ఉంది పొగ్గొట్టం, కిందేమో పొయ్యి పెట్టారు. అయిపోయింది ఫ్రెండ్స్, ఫుల్ అయిపోయింది, నిద్ర వచ్చేస్తుంది, స్లీప్ వేద్దాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నాతో పాటు మీరు కూడా పడుకోండి. జై హింద్.